హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వైఫ్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్ కూడా ఈరోజే స్టార్ట్ చేసినాం. మా జర్నీ మంచిగా సాగి మేము లైఫ్లో మంచిగా సక్సెస్ కావాలని చెప్పి మా ఫస్ట్ స్టెప్ అయితే ఇట్లా స్టార్ట్ చేసినాం. తర్వాత మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. బట్ ఇక్కడ మేమైతే అనుకోలే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడిని తీసుకొని వెళ్దామని చెప్పి మేము ఇంకా పోతున్నాం కదా అటు సైడే. వీడుంటే కూడా కొంచెం టైంపాస్ అయితే ఇద్దరం మేము వెళ్తాం. అందుకని చెప్పి రెడీ అయిపోయినామా అంటే నా గుండె నేనే పెట్టుకుంటా, నా పని నేనే చేసుకుంటా అని చెప్పి దాన్ని అప్పటి నుంచి చదువుతుండు. 1 అవర్ అయిపోయింది, ఇప్పటికి ఇంకా అట్లా చేస్తూనే ఉన్నాం. ఫైనల్లీ రెడీ అయిపోయాను, స్టార్ట్ అయిపోయినాం. ఇక మేమైతే గుడి దగ్గరికి వెళ్ళిపోయినాం. వెళ్ళంగానే మా బామ్మగాడు ఉరుకుతుండు ఫుల్. వాడు ఎప్పుడు ఎగ్జైట్మెంట్లోనే ఉంటాడు. ఎడిపోతున్నారా అంటే ఇట్లా తిరిగిపోతున్నా బాయ్ అంటుండు నాతో అని. ఇక వెనకాలనే మా వైఫ్ కూడా వస్తుంది నడుచుకుంటా. మ్యారేజ్ ముందు ఫ్రెండ్స్తో చాలాసార్లు వచ్చిన, బట్ మ్యారేజ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. అందుకని మా బామ్మగారితో నాకు వీళ్ళిద్దరే ఫేవరెట్. ఒకటి మా వైఫ్, ఒకటి మా అల్లుడు. లోపలైతే కొంచెం లిటిల్ బిజీ ఉండే. తర్వాత లోపలైతే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ముంగడ ఏదైతే చెట్టు ఉందో అక్కడ కాలభైరవుడు ఉంటాడు. అక్కడ అమ్మాయిలు అయితే టచ్ చేయొద్దంట, ఆ మహిళలు టచ్ చేయొద్దని అక్కడైతే పోస్టర్ అయితే ఉంది. ఏడికి వచ్చినాం మనం. పొద్దున్నేస్తే తింటావాడా, నేనైతే నీతో మాట్లాడా అంటాడు మా బామ్మగాడు అయితే. అంటే కొత్త ప్లేస్ కదా, వానికి అలవాటు కానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి మా కాళీమాత టెంపుల్ అయితే మస్తు ఉంటుంది. అసలు 2 కళ్ళు సరిపోవు. మా వైఫ్ కూడా మొత్తం మంచిగా ఎంజాయ్ చేసింది టెంపుల్. నాకు మంచిగా అనిపించింది. మొత్తం పీస్ అయితే ఉందంట. మంచి హ్యాపీగా అయితే ఫీల్ అయింతాను. టెంపుల్ అయితే నాకు మస్తు ఇష్టం. బట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ పోరలు ఉంటారు పంతుల దగ్గర. ఇది ఒక్కటి పెద్ద డిసప్పాయింట్మెంట్ అంతే. టెంపుల్ నేను ఒక 3-4 టైమ్స్ పోయింటే ఇప్పటికీ ఎవ్రీ టైం ఏదో ఒకటి చేంజ్ అవుతుంది అనుకుంటా. బట్ ఇదైతే నేను ఇంటర్ చదివే టైం నుంచి అట్లనే ఉంది. ఇది ఒక్కటి కొంచెం వాళ్ళు చేంజ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. మనం ప్రాబ్లమ్స్ ఉన్నాయని దేవుని దగ్గరికి వెళ్తాం, బట్ ఇక్కడ దేవుని దగ్గరే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పంతులు ఒకటి ప్రాబ్లం, ప్లస్ ఇంకొకటి అక్కడ ఆడవాళ్ళకి వాష్రూమ్స్ లేవు. ఇది కూడా సెకండ్ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. ఏ టెంపుల్కైనా వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, చిన్న బేసిక్ నీడ్ అబ్బా అది. ఎక్కడైనా వాష్రూమ్స్ ఉంటాయి. ఎవ్రీడే చాలామంది వస్తారు. లైక్ అబ్బాయిలకి ఎక్కడైనా ఓకే, బట్ అమ్మాయిలకైతే కొంచెం ప్రైవసీ ఉండాలి కదా. అందుకని చెప్పి నేను మేజర్గా అమ్మాయిల కోసం అని వాష్రూమ్స్ అని మాట్లాడాను. మీకు కూడా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే దీన్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం. ఇట్లానే అన్ని ప్రాబ్లమ్స్ మీద మనం మాట్లాడదాం ఒకటి తర్వాత ఒకటి. నేను ఏది చేయాలన్నా మీ సపోర్ట్ దొరికితేనే కదా చేసేది. ఏదైనా సరే ఒక్క చేతితో చప్పట్లు కొట్టలేం, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగలం. అట్లానే నా ఒక్కంతో ఏం కాదు, అందరం కలిసి మనం దీని మీద మాట్లాడితేనే మనకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎనీవేస్, నా ప్రయత్నం నాది. బోలో కాళీ మాతాకి జై. తర్వాత అయితే అమ్మ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత మేము బయటకైతే స్టార్ట్ అయిపోయినాం. బయటకు వచ్చి కొంచెం ప్రసాదాలు అవి ఇవి తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మేమైతే గుడికి స్టార్ట్ అయినప్పుడు అయితే మా అక్క చెప్పింది ఇక్కడికే రావాలి మీరు, మటన్ చేస్తాం మీకోసం అని చెప్పి. ఇక మటన్ అంటే తెలిసిగా మనం తెలంగాణ వాళ్ళం, ముక్కలేంది ముద్దది కదా అని చెప్పి మా అక్క మటన్ చేస్తా అనగానే ఇంకా దబ్బ గుడికి వెళ్ళి వచ్చినాక మా అక్క అప్పటిలోపల చేసి పెట్టేసింది. అందరం కలిసి కూర్చొని తిన్నాం. మా బావ కూడా వచ్చిండు డ్యూటీ నుంచి. మా అత్త కూడా డ్యూటీ అయిపోయింది, ఇంటికి వచ్చేసింది. అందరం కలిసి కూర్చొని మంచిగా తిన్నాం కడుపు నిండా. మటన్ అయితే మనకి ఫుల్ ఇష్టం అన్నమాట, అందుకని మొత్తం లాగిచ్చేస్తున్నాం. తర్వాత అయితే కొంచెం ఫ్యామిలీ డిస్కషన్ చేసినాం. ఎందుకంటే నా పెళ్ళి అయిపోయింది, మా అన్న పెళ్ళి కాలే అని చెప్పి మా అన్న పెళ్ళి గురించి అయితే మాట్లాడుతారు. ఇప్పుడైతే మా అక్క కూడా కొంచెం ఆలోచిస్తుంది, పెళ్ళి ఇట్లా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పి. మా బావకు అడుగుతున్నారు అన్నమాట డెసిషన్ గురించి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా బావనే కొంచెం మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. అన్నీ చెప్తాం అన్నమాట, ఏది ఉన్నా చిన్న డెసిషన్ నుంచి పెద్ద డెసిషన్ వరకు. మా బావ కూడా అన్ని డెసిషన్స్కి సపోర్ట్ చేస్తాడు. మేము ఏం చేసినా మా బావ మాకు సపోర్ట్ ఉంటుంది. కోవా బన్లో కోవా ఎంత స్వీట్ ఉంటుందో మా బావ కూడా మంచితనంలో అంత స్వీట్ ఉంటాడు. అందుకే మా బావ అంటే అంత ఇష్టం మాకు. ఇంకా వచ్చే రూట్లో అయితే మా దగ్గర కొత్తగా ఓపెన్ అయిందనమాట ఒక షాప్, స్టైల్ యూనియన్ అని చెప్పి. ఇంకా తర్వాత ఇక మా వైఫ్ కూడా కొత్త మ్యారేజ్ అయింది కదా, ఇంకా డ్రెస్సులు కూడా ఏం తెచ్చుకోలేము అక్కడ నుంచి. అందుకని చెప్పి కొంచెం షాపింగ్ అయినా చేద్దామని చెప్పి లోపలికి పోయి షాపింగ్ చేసినాం. ఇలా అయితే మా డే కూడా కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, టెంపుల్ కూడా అయిపోయింది, అందరినీ కలిసినాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అప్పటి వరకు స్టే ట్యూన్.